ఇప్పుడున్న రోజులు బట్టి ఫేస్ టు ఫేస్ మొహం మీద ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళకన్నా మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడే వాళ్ళే చాలా మంచివాళ్ళు. మనం కూడా వాళ్ళకి ఏ మాత్రం తీసిపోము. పైకి నవ్వుతూ మాట్లాడి మనసులో ఇంకొకటి పెట్టుకొని ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళతోనే మనం మంచిగా ఉంటాము. మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్తారు చూసారా? అలాంటి వాళ్ళని మాత్రం పెద్ద నేరం చేసినట్టే చూస్తాము. ఇంకొంతమంది ఉంటారు మనం ఎలా ఉంటే నచ్చుతామో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనకంటూ ఒక ఓన్ ఒపీనియన్ ఉంటుందని అసలు వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు. అందులోనూ ఆడపిల్లలైతే మనకి నోరున్నా సరే మాటలు రాని మూగదానిలాగా, చెవులున్నా సరే వినపడని చెవిటిదానిలాగా, అలాగే కళ్ళున్నా సరే కనపడని గుడ్డిదానిలాగా ఉంటేనే ఈ సమాజం మనల్ని యాక్సెప్ట్ చేస్తది. కొన్ని సార్లు ఎదుటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పినా, ఒక మెట్టు పైకెక్కి కోపం వచ్చి గట్టిగా మాట్లాడినా సరే దీనికి ఎంత పొగరో అని చెప్పేసి మన మీద వాళ్ళే ఒక ట్యాగ్ ఏసేస్తారనమాట. మొత్తానికి మనం ఎలా ఉన్నా సరే ఒకరికి నచ్చేలా మాత్రం అసలు ఉండాల్సిన పనే లేదు. మనకి నచ్చేలా మనం ఉంటే చాలు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరికో మనం నచ్చాలి, నచ్చేలా ఉండాలి అని ముందుకెళ్తే మాత్రం అస్సలు అవ్వదు. ఈ రోజుల్లో మనకి మనం నచ్చి మనం చేసే పని కరెక్టో కాదో మనకి తెలిస్తే చాలు. పక్కన వాళ్ళకి అసలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత అవసరం కూడా మనకి లేదు. ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, ఎదురు వాళ్ళు ఎప్పుడు కూడా నిన్నేదో ఒక లోపంతోనే చూస్తారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి నచ్చేలా మాత్రం నువ్వు అస్సలు ఉండకు. నువ్వు నువ్వులాగే ఉండు. అది నీకే మంచిది. నేను చెప్పింది నిజమో కాదో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.